సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. మనకి అనేక రకాలైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో పలానాది రావటానికి అవకాశం ఉన్నది అని ఏ జ్యోతిష్కుడు చెప్పడం. ముందస్తుగా చెప్పలేని జ్యోతిష్యం అయిన తర్వాత చెప్పింది ఎంతవరకు నిజం. సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళు విడిపోతారు అని జపం. మరీ వేణుస్వామి గారు అయితే షష్టాష్టకాలు ఇష్టాష్టకాలు ఆయన కలవలేదు, ఈ కలవలేదు, కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఇది చేసినా అది చేసినా అని ఓహో ఓదరగొట్టేశారు. నిజమై ఉండొచ్చేమో తెలియదు కానీ ఆ వాక్ సిద్ధించింది. వాళ్ళు విడిపోయారు. చక్కటి జంట, చూడముచ్చటైన జంట, నాకు బాగా ఇష్టమైన జంట. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారనిపించిందో, ఎంత కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరింది అనిపించిందో. అట్లాంటి జంట విడిపోవటం అందరికీ బాధాకరమే. అందరూ బాధపడ్డారు. తర్వాత ఏం చేస్తారు, కామ్గా ఉన్నారు అంతే. కలవాలని మాత్రం కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. రాజకీయం ప్లస్ సినీతారుల విషయాల్లో బాగా అవసరం కాకపోయినా, అడగకపోయినా జ్యోతిషం మాత్రం బాగా చెప్తారు, పనిమాలు చెప్తారు. వాటిట్లో కొన్ని జరిగిన మాట వాస్తవమే, కొన్ని జరగలేదు. అన్నీ జరగలేదంటే దానికి ఇంకోటి ఏదో చెప్తారు. జ్యోతిష్యులకి నిజంగా అంత పవర్ ఉంటే అన్నీ ఇట్లా ఉండవు కదా. ముందస్తు కొన్ని చెప్తారు, ఏది మంచిదో తెలుసుకొని వాళ్ళే పోయి ఇన్వెస్ట్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళే పోయి ఆ పని చేసుకుంటారు. అంటే ఒక విధమైనటువంటి బలహీనమైన దీన్ని వాడుకోవటమా, సంఖ్యాశాస్త్ర ప్రకారం కరెక్టా, రాసుల ప్రకారం కరెక్టా, ఏమీ అర్థం కాని వింత సబ్జెక్టు జ్యోతిష్యం అనేది. వేణుస్వామి గారు మాత్రం ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ విడాకులనో, వాళ్ళు కలుస్తారనో, వీళ్ళు ఓడిపోతారనో, అది ఫలించదనో, అది ఫలిస్తుందనో ఏదో ఒకటి చెప్పటం మొత్తానికి సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రాచుర్యం సంపాదించారు. ఎనలేనంత కీర్తిని సంపాదించాడు. ఇప్పుడు వేణుస్వామి అంటే తెలియని వాళ్ళంటూ లేరు. ప్లస్ని మైనస్ చేసుకోగలిగాడు, మైనస్ని ప్లస్ చేసుకోగలిగాడు. అవకాశాన్ని వాడుకున్నాడు, అవకాశం లేని దాన్ని కూడా వాడుకోగలిగాడు. దట్ ఈజ్ వేణుస్వామి. అది చిన్న విషయం కాదండి. అన్ని బ్లేములు తట్టుకొని నిలబట్టమంటే మరి చిన్న విషయం కాదు. మరి అంతటి ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా వేణుస్వామి గారు నిలబడటం ఒక విధంగా గొప్పనే చెప్పాలి. సంపాదించింది కూడా బాగానే ఉంది. మొత్తానికి ఏదన్నా కానీ బాగున్నారు. ఆయన వైఫ్ మాత్రం వీణ కానివ్వండి, నాట్యం కానీ చాలా బాగా చేస్తుంది. మిగిలిన విషయాలు మనకు అనవసరం. చూడముచ్చటగా మాత్రం ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని బాగా చూస్తున్నాడు. జ్యోతిషంలో తప్పొప్పుల గురించి చెప్పేంత శక్తి నాకు లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సుగుణ టాక్ షో. అలాగే ఒక లైక్ చేయండి.